హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పెసరబ్యాళ్ళ పాయసం అయితే చేస్తున్నాను అనమాట. చాలా మంచిది. పెసరబ్యాళ్ళతో పప్పే కాకుండా ఇట్లా పాయసం కూడా చేసుకోవచ్చు. మన ఛానల్ స్టార్టింగ్లో అయితే చేశారండి. అప్పుడు మన పాత కుటుంబం ఉండే పెసరబ్యాళ్ళ పాయసం అయితే నేను చేశాను. మరి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకొకటి అందరూ నా డేష్ ఎట్టుందో ఒకసారి కామెంట్ చేయండి. అసలే కొత్త డేష్ అనమాట. 150 పెట్టి తీసుకునేది. దీనికి మూత కూడా వచ్చేదే. కొంచెం చల్పాగా ఉన్నందుకు 150కి వచ్చేదే. మనం ఎప్పుడు ఎంటికలకి సామాన్ తీసుకుంటుంటే కదా ఆయన తను ఈసారి డబ్బులు పెట్టి తీసుకుంటే మరి ఇంకా పొయ్యి అయితే అంటించుకుందామండి. మకం బూజు బూజు లేదు కానీ ఈడ ఇట్లాను అవి పావురం వచ్చా. పావురం కాదు, దాని పేరు ఏం పేరు? అడుచుడు అడుచుడి పొయ్యి అంటిస్తారులే. వేయలేదు ఈడలే చూ కింద ఇంకా మరి వచ్చేదిగా. దాని పేరు చెప్పు. నన్ను పవర్ అనుకుంటుంటే మా అమ్మ దాని పేరు బెల్లపుగాడో ఏమో అంటది. పవర్మే అనుకుంటుంటాను దాన్ని, కానీ కాదు. ముద్దు ఉంటాయి కదా పక్షులు. ఈరోజు 6:100 పక్షులకి నీళ్లు పెట్టాలా అనబట్టే నెల రోజులే, కనీసం 25 రోజులు 20 రోజులే. ఏది ఏమన్నా కానీ ఈ వీడియో అయిపోయిన వెంటనే నాకు అదే దాచి 2 వచ్చేవిలే. ఇక ఈడొకటి ఈడొకటి అది 2 భార్యాభర్తలేమో. పక్షిలో కూడా జడ్డలు ఎంత ముద్దుగా ఉంటాయి. మనుషులా నువ్వు కొట్లాడతారు, పక్షులే బాగుండేది కలిసి మెలిసి. అవి కానీ కొట్లాడతాయి. తక్కువ కొట్లాడినంతసేపు మగ పక్షి తీసుకొని ఆడపక్షికి ఆహారం తీసుకురావాల. వచ్చినట్ల మీ అమ్మ నెయ్యి లేదు, నెయ్యి తీసుకురమ్మని చెప్పింది. అంగడికి పోయింది మా అమ్మ. ఎక్కడ పోవాలి ఇప్పుడు నువ్వు? మరి కూసుకో. అవేం నిన్ను చూసిలేవా? ఇంతసేపు చూసేవాళ్ళే. కూర్చో. ఇంకా పొయ్యి అయితే అంటించాను అనమాట. ఇంకా నూనె అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. 10 రూపాయల ప్యాకెట్లే ఉంటాయి అనుకున్నాను నేనైతే ఇంతవరకు. 5 రూపాయల ప్యాకెట్ కూడా ఉన్నది నెయ్యి. ఇంకా నెయ్యి వేసిన తర్వాత ఇంకా గోడంబి, బాదంలు, ద్రాక్షలు ఇవన్నిటిని అయితే నెయ్యిలో వేపుకుందామండి. పిల్లలు వేసలేరు ఇంకా. వాళ్ళు వేసలేరు వినోదు. ఈరోజు ఇంకా కొంచెం మేలే పండుకున్నాను. నిజమే సరిగ్గా నిద్రపోదు రాత్రిపూట. ఇంకా బాదం గోడంబిలు వేస్తామండి ఫస్ట్. కొంచెం ఇంకా బాదంలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు గడ్డకు తీస్తాము. ఇంకా ఎవరో వేసినట్లు అమ్మా అందరు బాదంలు వేస్తాం. మా అంటున్నారు ఎవరు? పాపా ఐరమ్మా వాయిరా నీకు అమ్మా తీస్తాను బాదంలు. రామాయిరమ్మా నూనె రావాలా? ఎలా అయిపోయింది అట్లా వచ్చినప్పుడు చెప్తావు. లేదు మరి ఎట్లా అయినా కూడా ఏదైనా తిట్టదు నన్ను. నల్లగా అదే తీస్తాను. ఇక లేదు ఉంటే ఢిల్లీ చేస్తున్నాను అబ్బా నేను. అయినా నీకు తెలుసు కదా అంత తక్కువ చూపిస్తుంది.
మనం ఇప్పుడు డబ్బులు ఇస్తాం, నెల నెలలు కడతాం. అర్థమయ్యా? ఇంకా డేగిచ్చి పెట్టి అయితే బెల్లం అయితే వేసుకుందామండి. బెల్లం కరిగేటట్లు నీళ్లు కూడా వేసుకుందాము. బెల్లం నన్ను అడుగుతారు కదలే, కడుక్కుండా వేసేవేంటి బెల్లం అంటారు కొంతమంది. బెల్లం ఒకటి కరిగితే చాలు, మనకి పాకం అట్లాంటిది అయితే ఏం అవసరం లేదండి బెల్లంతోన. ఇంకొకటి నేను పెసరబ్యాల్ అనేది ఉడకబెట్టి తీసుకొని వచ్చానే, ఇంకా పెసరబ్యాల్ వచ్చేసి ఉడకబెట్టి తీసుకొని వచ్చాను. ఇంకొకటి ఉడికిన తర్వాత మనము పప్పు గుత్తి పెట్టి రామద్దండి, గెంటతోనే ఊకే కలపండి బాగా, అదే కరుగుతుంది అనమాట, మెత్తగా ఉంటుంది కదా. కొంచెం పెసరబ్యాల్ అనేది కొంచెం పలుకుంటేనే పెసరబ్యాల పాయసం అయితే బాగుంటుంది. అందుకోసమని నేను పప్పు గుత్తితో ఏం రామలేను, గెంటతోనే కలిపాను అనమాట. అట్లయితే సరిపోతుంది అనమాట. ఇంకోటి పాలు కూడా ఎచ్చబెట్టి తీసుకొని వచ్చానే, ఇక పాలను కూడా ఎచ్చబెట్టి తీసుకొచ్చాను చూడండి. ప్యాకెట్ పాలు అవు. ఇంకా బెల్లం అయితే కరగనబ్బా ఫస్ట్ అయితే. ఇంకోటి ఎండాకాలం కదా, అసలే ఇట్లాంటివి పెసరబ్యాళ్ళతోన కానీ చేసుకొని తింటే మంచి సలవ ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ ఖచ్చితంగా ఎండాకాలము తీసుకోవాల్సినవే చూడండి. కాదు బేబీ, మనము ఫ్యూచర్లో ఒక ఆవు ఒక ఫోటోలు తెచ్చుకుందాం. ఆవు అంటాను, ఎనబొడి తెచ్చుకుందాం. సరే, ఎనబొడి కాదు, నువ్వు ఓట్లు నేర్చుకో మరి. నీకు ఎవరా అవన్నీ తెచ్చినాకే నేర్చుకుంటావు. సరేలే, తెచ్చుకున్నాంలే వినా. ఆడు చూతాం, పాలు ఆడే పిండి అయితే ఈ ఊకి ఇచ్చేటట్టుంటే తీసుకుందాం. పాలు ఇచ్చేవాడిని తనేని అనుకోవద్దు. కాదు వినదు. ఇంకోటి నిజమంటే నువ్వు అనేది కరెక్టే, ఏదన్నా ఒకటి కానీ తెచ్చుకుందాము పాలు ఇచ్చేకి. పెరుగు ఇంట్లోనే వేసుకోవచ్చు. చెప్పేది మర్చిపోయామే, ఫస్ట్ టైము ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది పెరుగు ఒక్కటే. ఇప్పటికయింది ఫ్రెండ్స్ ఇంట్లో పెరుగు, నిన్న చేసింది పెరుగు. కానీ బ్యాడ్ టైం ఏమంటే ఫుల్ పడిశం బట్టి ఉండదు నాకు, నేను తినలేదు. ఫస్ట్ టైం పెరుగు చేసిన గడ్డ పెరుగు భలే వచ్చింది. అందులో వచ్చే అవి ప్యాకెట్ పాలతో కూడా కాదు, ఉర్లపాలు అనమాట. సో బాగున్నది. ఇంకోటి అదేమి ఎన్ని మాటలు ట్రై చేశాను, అసలు పెరుగు అంతలే. నేను నీళ్ళు పాలు గోరెచ్చగైనప్పుడు వేయాలి కదా తోడు, అస్సలకి ఎంత ట్రై చేస్తున్నాను అసలు రానేరా, సరిగ్గా చేస్తున్నాను. నిన్న తిక్కలేసేదే. వినోద్ చెప్పలేను పాలు తెచ్చాను, వినోద్ పెరిగేసాను కూడా అని చెప్పలేను. ఇంక వినోద్ చూస్తే నీ బతికింత వెనుకొచ్చాడు. ఎందుకంటే ఎన్నోసార్లు పాలు పెరుగు రాక పాలు ఆగడమేమన్నమాట. ఈసారి వినోద్ చెప్పకుండా చేసానే, అది కూడా సూపర్ వచ్చేది పెరుగు. వినోద్ అయిన తర్వాత చెప్పిన నా ముఖంలో ఆనందమే చూస్తున్నాడు. బేబీ నువ్వు ఫస్ట్ టైం పెరుగు చేసినప్పుడు నేను తినలేకపోతున్నాను కదా బేబీ అనుకోసాను. పాపం నేను అది తెస్తాను వినోద్, అది టీ చేసేది వడగట్టేది, వడగట్టదా ముందు. ఇంకా బెల్లం అయితే మాత్రానికి మొత్తం కరిగేదనమాట. ఇంక ఇప్పుడైతే బెల్లంని వడగడదామండి. ఏంటికంటే కొంచెము నాకేం అట్లా ఈరోజు కొంచెం ఉసుకున్నట్టు అనిపిస్తున్నది అనమాట బెల్లంలో, అందుకోసమని వడగడతాను. ఓమా ఏడిది ఇస్తాను, ఆడే ఉండు మనసంగా. దీన్ని కడిగి నీళ్ళతో ఇట్లా బాగా నీట్గా కడిగి ఇదే బాలెలోనే పెసరబాలె పాయసం, బాలెనే వస్తుంది రోజు బాలే తీసుకొని వచ్చి. కడిగి డేయిస్ అయితే దీంట్లోనే పెసరబాలె పాయసం అయితే చేద్దామండి. నీళ్ళు కదా ఇలా గ్లాస్ తెచ్చండి. పట్మా తాగు. ఇంకా వడగట్టుకునినా బెల్లం నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇప్పుడు చూడడానికి అన్ని కనిపిస్తుంది. ఇది ఎట్లుంటుంది తెలుసా, డికాషన్.
టీ బదులు డికాషన్ డికాషన్ చేసుకుంటారు. అట్లా ఉండదు. ఇంతకు ముందు సుగ్గి పోయినప్పుడు మెరక సుగ్గి పోయినప్పుడు పాల ప్యాకెట్లు లేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఉన్న కాటికి సంత దొరికే కాటికి దూరం ఉండే. మీ అమ్మ డికాషన్ చేస్తుండే. అత ఎట్లా చేయాలి చూపి అత అంటే టీ పొడి, కొన్ని నీళ్ళు, చక్కెర, యాలకుబుడ్లు కానీ లేదంటే అల్లం కానీ వేసి చేస్తుండే అనమాట. ఇంకా మీ అమ్మ ఒకసారి ఇప్పించినాక నేను వేసి ఇస్తుంటే. అల్లం అంటే దాసి వచ్చా నాకు అల్లం టీ పెట్టిరా. చేస్తలే. అల్లం టీ తాగితే ఏదో నెత్తినొప్పి వస్తుందంట. ఇది పెసరబెల్ల పాయసం ఫస్ట్ చేసినప్పుడు ప్రిన్సకి ప్రేమలక్క కడుపుతూ ఉండే. ఇచ్చింటి సూపర్ ఉన్నది భారతి, ఇంకోసారి చేసి వనకసారని చేసి ఇచ్చింటి నేను. ఇప్పుడు మరి ప్రెగ్నెంట్ ఉండదు కదా, ఇస్తాను. చాలా ఇష్టంగా తింటుంది ప్రేమలక్క కూడా. బాగుంటుంది అనమాట. బాగా నచ్చింది ఆ సారి ప్రిన్సక్కకే కావచ్చు కడుపుతూ ఉండింది. ఇంకా ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకుని పెసరబ్యాలని అయితే ఇందులోకైతే వేసుకుందామండి. ఈరోజు కొంచెం ఎక్కువే తీసుకున్నాను పెసరబ్యాళ్ళు, ఎందుకంటే ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఇంకా అందరికి ఇద్దామని కొంచెం పెసరబ్యాళ్ళు అనేది ఎక్కువ తీసుకొని వచ్చానే. ఇంకొకటి ఇట్లా బాగా కలుపుకునండి. ఇంకా మనము పాలు వేసే తలకాలు బాగా సరిపోతుంది. అయిపోయింది. కొద్దిసేపు అయితే మాత్రానికి ఉడకని పెసరబ్యాళ్ళు, బెల్లం నీళ్ళు. అన్ని తింటావా? కొంతమంది ఏమంటున్నారంటే నేను తీసుకొచ్చే రోజు బాలలో చేస్తుంటే కదా, ఆ బాలని ఎంత తెల్లగా దోముతున్నావు భారతి, ఏం సరిపేసి దోముతున్నావు అనుకోసని కొంతమంది అయితే అడుగుతున్నారన్నమాట. మొన్న పెట్టిన వీడియో కింద కామెంట్లు అయితే వచ్చేవే. నేనైతే మాత్రానికి సరుపు వేస్తాను. సరుపు బట్టలు పిండిన తర్వాత సబ్బు అనేది మిగులుతుంది. అది కూడా ఆ సబ్బు కూడా వేసి తిక్తాను. అవి రెండు లేని సమయంలో పొయ్యిలో బూడిద అనేది వస్తుంది అనమాట. దాంతో తిక్తాను. గట్టిగా తిక్తాను చేయితోనే. అప్పుడు కన్నీగా అవుతాయి సామాన్లు అయితే. నేనైతే ఇంకా అవి లేని పక్షాన వాటితోనే వాడతాను. దోమేటప్పుడే చెయ్యి అనేది గట్టిగా పెట్టి దోమితే తెల్లగా అయితే సామాన్లు, మరకలు అనేది కూడా ఎక్కువ ఉండవు అనమాట. నేను ఎప్పుడైనా కానీ అట్లే కొంచెం ఆదరబాదర పైన తిక్కితే బూజు అట్లే ఉంటుంది, దానిపైన సబ్బు బూజు అట్లే ఉంటుంది. తర్వాతకి బూజు చేసినా సరే బూజు అనేది అట్లే ఉంటుంది. గట్టి తిక్కాల, కడిగేటప్పుడు కూడా బాగా గట్టి కడిగితే కన్నీగా అవుతాయి సామాన్లు. ఇప్పుడు ఇంత నల్లగా ఇది పొయ్యి మీద పెట్టాను, ఇది కూడా తెల్లగా అయితే అట్లా తిక్కుంటాను నేను. ఏమనవు అంటే ఏం దంచుతావా ఏమైనా కలిపి, లేకుంటే ఏం కలిపి ఏం దంచను. సరుపే సబ్బు, సామాన్లు సరుపులకి సబ్బు ఏమైనా దంచేస్తావా? దంచేయను. అట్లా ఊకే ఇంత వడుకుంటుంది కదా, అదే పెడతాను. ఊకే సామాన్లకి కలిపి కడుగుతాను. అట్లా బట్టలు పిండినప్పుడు అది లాస్ట్కి బట్ట ఉతికేకి రావు కదా సబ్బులు, సామాన్లకి వేస్తాను. ఇంకా సామాన్లు గిన్నెలకి వేసుకుంటాను. తిక్కేటప్పుడు అది కూడా వాడతాను. పెసరబాల పాయసం అయితే మాత్రానికి దగ్గరికి అయినట్లే ఇంకా పద్ధతి. ఇంకొంచెము సేపు ఉడికి తర్వాతకి మనము ఎచ్చబెట్టుకున్న పాలు అయితే వేసుకుంటే అయిపోయినట్లే. చూడండి కొంచెం సేపు అయితే ఉన్ని తినిపోయి కొన్ని తినిపో. ఇంకా ఉడుకుతున్నాయి అన్నమాట పెసరబ్యాళ్ళు. ఇప్పుడు ఇందులోకైతే పాలు వేసుకుందామండి. వేస్తాను. పాలు వేసిన తర్వాత కలర్ బాగా మారుతుంది చూడండి. అమ్మయ్య ఎంత ఉంటాయి చూడండి. ఇంకోటి ఇప్పుడు యాలకుబుడ్లు అయితే వేసుకుందామండి. నేను దంచి తీసుకొని వచ్చాను యాలకుబుడ్లు. కలుపుకుందాము. ఇంట్లో వాళ్ళందరూ సరిపోతుందిలే వినోది. ఇంకా కొంచెం సేపు ఉన్ని పాలేసాం కదా, తర్వాత లాస్ట్కి మనం ఏ పెట్టుకున్నా గోడంబి, ద్రాక్ష, తర్వాతకి బాదంలు వేసి కలిపి దింపుకోవడమే చూడండి. ఇంకా అయిపోయేది అనమాట.
అవే అవే నాను నేను తీసుకొని వస్తే ఏం మిగిలిసలే నేను సరే ఎట్లా ఇంకా మొత్తానికైతే పెసరబాళ్ళ పాయసం అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇంకా పాలకి ఇప్పుడు వేసాం కదా, కొద్దిసేపు ఉండి దింపుకోవడమే. చూడండి, దింపేటప్పుడు మనం ఏ పెట్టుకుని ఇవన్నీ వేసి కలుపుకొని దింపేసుకోవడమే. అంతలో వచ్చి ఇంకా ఎండాకాలం ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా వారంకి ఒక్కసారైనా కానీ ఇట్లాంటివి చేసుకునండి. పెసరబాళ్ళతోన ఏదో ఒకటి పప్పు కానీ తర్వాతకి ఇట్లా పాయసం కానీ చేసుకుంటే మనకి మంచిది. ఎండకి బయలుదేరుతుంటాం పని మీద, ఏదో పని పడుతూనే ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెము మన ఆరోగ్యానికి బాగుంటుంది అనమాట ఇట్లా సలవ వస్తువులు తింటే. అది వస్తువు కాదు, పదార్థము. ఇది వస్తువు, పదార్థం. అది పాయసం అయితే ఉడుకుతున్నది చూడండి. నిస్సి ఓ నిస్సి దయ్యాలతో ఏం లేదు, నీకు పొద్దున్నే లేచి దయ్యాలు. నాయన పిలిచాడు, హాయ్ చెప్పు నిస్సి. నిస్సి నీకు దోశ ఇడ్లీ కావాలా వద్దా? అడుగు కూర్చుంటాను, ఫోన్ పెట్టి దయ్యాల అంటది. నిన్నేం డిస్టర్బ్ చేయను, పెట్టి నా నాన్నకన్నా అంటది పాపము. కదిలిస్తే నువ్వు అరిసేటప్పుడు ఆడపోయి కూర్చున్నట్టు చెల్లి పెట్టించడంతకల్లా నన్ను కూర్చుంటాను పెట్టి అంటున్నది ముందాక. పెసరబాళ్ళ పాయసం అయితే రెడీ అయ్యేదా. ఇంకా మనం అయితే మాత్రానికి ఇంతకుముందు ఏ పెట్టుకునేవి వేసుకుందామండి. ఇంకా దింపేదే చూడండి. ఏ పెట్టుకునేవి గోడంబి బాదంలు ద్రాక్ష వేసుకున్నాము. వేయడం వేరు, పారేయడం వేరు. అయి చూడగా బాగా కనిపిస్తుందిగా. వినదు రెడీ వినదు. ఇంకా బాదంలు గోడంబే బాదంలే ఎన్ని రోజులు తిందామంటే తినేది కాదు. నిన్న తీసుకొని వస్తే అంగడి పోయి ఆ డబ్బాలేటివి ఏం చేస్తున్నాం? డబ్బాలేటివి గిన్నెవే ఇంకో పరకు వస్తాయి అనుకోసాను. అవి ఇవి కలిపి వేద్దాం అనుకుంటే ఏ సోజ్ చెప్పొద్దు, మర్చిపోయావే. అది చెప్పు ఫస్ట్. పాయసం రెడీ అయిపోయినది. ఇంకా అయిపోయి తినేదే. ఇంకా చలో దింపుతాను. కొంచెం చల్లగా లేవినా గట్టిగా అవుతుంది చల్లగా లేదులే. పిల్లలు దూరం పెట్టు. నేనైతే ఇంతకు ముందు చేసాను బాగుంది. ఒక్కసారి ఇట్లా కొంచెం నోట్లో వేసుకో. అది సరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లోకి కలిసిపోయివే భలే రుచి ఉండదు. కొంచెం కొంచెం తాగి సూపర్ ఉండదు, బాగుంటుంది. ఎండాకాలం ఇట్లాంటివి తింటే ఇవి పెసరబ్యాళ్ళు సెలవు అనమాట. చెప్తే కదా ఏమంటాడు, నీకు తెలుసలే అనుకోసారి అంటాడు. నీకు తెలియదు కదా నాకు చెప్తాను. ఎండాకాలం పెసరబ్యాళ్ళు మంచిది వినా సెలవు అనుకోసారి కానీ సంగటి కానీ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట.
చాలే ఏం కాదు అక్కడ పెట్టు. ఇది అక్కడే ఇచ్చొస్తాను ఇంకా. కాదు ఇదే నన్ను తీసుకుంటాను, ఇదే నువ్వు తీసుకో. సరే అంతేనా? అందరికి అవుతుంది ఇంకా మమ్మీ అందరు తినండి. ఈ అమ్మ తర్వాత అడుగుతారా అని. అందరికి అవుతుంది ఇంకా రెడీ చేసేది అయినా కానీ ఇలా మిగిలిన భలే ఉండాలి. సూపర్ ఉండే. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే పెసరబేల పాయసం అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, అంతలో వచ్చి ఎండాకాలం కదా మంచిదన్నమాట. ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.